దేవరా మూవీ రివ్యూ. ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ మూవీ దేవరా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. RRR వంటి భారీ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో కని విని ఎరుగని రీతిలో షోస్ పడ్డాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా నిన్న నైట్ నుంచి మొదలయ్యింది. డీజేలు, డాన్స్లతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా సినిమాగా విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, రత్నగిరి అనే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు సరిహద్దులను పంచుకుంటుంది. సముద్రం పక్కన కొండపై ఉన్న 4 గ్రామాలను ఎర్ర సముద్రం అంటారు. ఈ ఊరి పేరు యొక్క చరిత్ర బ్రిటిష్ కాలం నాటిది. ఈ 4 గ్రామాల అవసరాల కోసం దేవరా, ఎన్టీఆర్, బైరా, సైఫ్ అలీ ఖాన్ మరియు వారి అనుచరులు ఎర్ర సముద్రంలో ప్రయాణించే నౌకలపై ఆధారపడతారు. మురళీ శర్మ ముఠా ఈ నౌకలో అక్రమ ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. సముద్రం ఒడ్డుకి చేరిన ఆయుధం తనకు ముప్పు తెచ్చిపెడుతుంది అని గ్రహించి దేవరా ఇకపై అలాంటి పనులు చేయకూడదని నిర్ణయించుకుంటాడు. బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయని చేపల వేటపై దృష్టి పెడతాడు. కానీ బైరా దీనికి ఒప్పుకోడు. వారి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. బైరా దేవుడి అడ్డంకిని తొలగించి సముద్రాన్ని పాలించాలనుకుంటాడు. మరోవైపు దేవరా అజ్ఞాతంలో ఉండి సుందరంను భయపడతాడు. ఈ భయం ఎన్ని తరాలు కొనసాగింది. అజ్ఞాతంలో ఉన్న దేవరా కోసం కొడుకు వర ఎన్టీఆర్ ఏం చేశాడు? తంగం వరని జాన్వీ కపూర్కి ఇష్టమైనది ఎవరు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉంది అంటే, దర్శకుడు కొరటాల శివ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి ఎమోషన్స్తో పాటు డెప్త్తో కూడిన కథను ప్రత్యేకమైన శైలిలో చూపించే ప్రయత్నం చేశారు. RRRతో పాన్ ఇండియా ప్రేక్షకులకు చేరువైన ఎన్టీఆర్ సరైన పాత్ర ఎంచుకొని అద్భుతంగా నటించాడు. ఇది పాన్ ఇండియా స్థాయికి సరిపోయే పెద్ద స్థాయి కథ. దీనికి తోడు సముద్రం నేపథ్యంలో జరిగేవి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగిస్తాయి. 1990sలలో మొదలయ్యే ఈ కథలో ప్రేక్షకులకు లీనమైపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. బ్రిటిష్ కాలం నాటి ఎర్ర సముద్రం మరియు అక్కడి ప్రజల చరిత్ర మరియు సింగప్ప, ప్రకాష్ రాజ్తో కలిసి ఎర్ర సముద్రాన్ని రక్షించిన దేవరా కథ ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ పాత్రను ఆకాశంలో కెరటంలా పరిచయం చేశారు. దీని ఎత్తు మరియు సముద్రపు సెట్టింగ్లు అభిమానులకు మరియు సాధారణ ప్రేక్షకులకు గొప్ప థియేరిటికల్ అనుభవాన్ని అందిస్తాయి. ఒక షిప్పింగ్ కంటైనర్ నైపుణ్యంగా దొంగలించబడిన దృశ్యం మరియు ఆయుధాల విషయంలో దేవరా మరియు బైరా మధ్య జరిగిన భీకర యుద్ధం మనం కూడా ఎర్ర సముద్రంలో భాగమేనని అనుభూతిని కలిగిస్తాయి. దర్శకుడు ఈ 2 పాత్రలను చాలా శక్తివంతంగా తెరపైకి తెచ్చి వారిద్దరి మధ్య అంతర్యుద్ధాన్ని రేకెత్తించాడు. దేవరా మరియు బైరా పాత్రల మధ్య జరిగే డ్రామా ఇద్దరి మధ్య పోరు తీవ్రతను చూపుతుంది. హారర్ సంగీతంతో కూడిన పోరాట సన్నివేశాలు ఇంటర్వెల్లో మరో స్థాయిలో ఆకట్టుకుంటాయి. మొత్తం మీద సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకులకి ఒక సరికొత్త సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరు ఎలా చేశారంటే, దేవరా, వర పాత్రల్లో ఎన్టీఆర్ మెప్పించాడు. ముఖ్యంగా దేవరా పాత్రలో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ముఖ కవలికలు, ఫైటింగ్ మూమెంట్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సైఫ్ అలీ ఖాన్ కూడా బైరా పాత్రలో చాలా ఆకట్టుకున్నాడు. ఈ 2 పాత్రలు ఒకేలా ఉంటాయి. జాన్వీ కపూర్ తంగం పాత్రలో అందంగా కనిపించింది. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ, శృతి తదితరులు వారి పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రత్నవేల్ సినిమాటోగ్రఫీ మైండ్ బ్లోయింగ్. ఈ చిత్రానికి స్క్రీన్, విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్గా నిలిచాయి. కొరటాల శివలో ఉన్న ప్రత్యేకతలన్నీ ఈ చిత్రంలో కనిపిస్తుంది. అతని మాటలు, అతని కథలు మరియు అతని భావోద్వేగాలు ముద్ర వేశాయి. మీరు భయపడినప్పుడు సురక్షితంగా ఉండమని దేవుడు మిమ్మల్ని కోరితే వంటి డైలాగులు ఆకట్టుకున్నాయి. చివరి మాట. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా సినిమా చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం BS8 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.